ఏ రోగము ఏ తెగులు రాకుండా ఆయన కాపాడడం కోసం తన రెక్కల నీడలో భద్రపరిచి మనకు క్షేమముని ఇవ్వడం కోసము ఆయన తన ఏకైక కుమారుని చేయి విడిచిపెట్టేసి మన చేయి పట్టుకున్నాడు, తన రక్తంతో మన పాపములు కడిగాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీవు నేను మనందరము కూడా దేవుని మాటలు వింటాము. ఈరోజు నీవు నేను మనందరం దేవుని మాటలు వింటాం. ఈ దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడాలి, ఈ దేవుని మాటల ద్వారా మనం ఉజ్జీవించబడాలి. ఏ అపాయం రాదు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటున్నాడు. ఎందుకంటే నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గంలో నిన్ను కాపాడే దేవుడు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడు, ఏ తెగులు నీ గుడారానికి రాకుండా ఆయన కాపాడే దేవుడు. అందుకే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. అటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. మరొక మాట 14వ వాక్యం, అతడు నన్ను ప్రేమించువాడు గనక నేను అతనికి తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, శ్రమలో ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను నేను రక్షిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు ప్రార్థన చేయి. నీకు శ్రమ వచ్చిందా, ప్రార్థన చేయి. సంతోషం కలిగిందా, నువ్వు పాటలు పాడు, కీర్తించు అంటున్నాడు. ఏ రోగము ఏ తెగులు రాకుండా ఆయన కాపాడడం కోసం తన రెక్కల నీడలో భద్రపరిచి మనకు క్షేమముని ఇవ్వడం కోసము ఆయన తన ఏకైక కుమారుని చేయి విడిచిపెట్టేసి మన చేయి పట్టుకున్నాడు, తన రక్తంతో మన పాపములు కడిగాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీవు నేను మనందరము కూడా దేవుని మాటలు వింటాము. ఈరోజు నీవు నేను మనందరం దేవుని మాటలు వింటాం. ఈ దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడాలి, ఈ దేవుని మాటల ద్వారా మనం ఉజ్జీవించబడాలి. ఏ అపాయం రాదు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటున్నాడు. ఎందుకంటే నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గంలో నిన్ను కాపాడే దేవుడు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడు, ఏ తెగులు నీ గుడారానికి రాకుండా ఆయన కాపాడే దేవుడు. అందుకే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. అటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. మరొక మాట 14వ వాక్యం, అతడు నన్ను ప్రేమించువాడు గనక నేను అతనికి తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, శ్రమలో ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను నేను రక్షిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు ప్రార్థన చేయి. నీకు శ్రమ వచ్చిందా, ప్రార్థన చేయి. సంతోషం కలిగిందా, నువ్వు పాటలు పాడు, కీర్తించు అంటున్నాడు.